ఈ రోజు మహాభారతంలోని 41వ అధ్యాయం. పాండవుల 12 సంవత్సరాల వనవాసం ఇంకొన్ని రోజుల్లో పూర్తవ్వబోతుంది. అలా ఒక రోజు ఒక జింక ఒక పేద బ్రాహ్మణుడు ఇంటి దగ్గర ఒక లాంతరు ఉంటే ఆ లాంతరుతో ఆ జింక శరీరాన్ని రుద్దుకుంటా ఉంటది. దానివల్ల ఆ జింక కొమ్ములు వాటిల్లో ఇరుక్కుపోతాయి. రాపిడి వల్ల ఆ లాంతరు నుంచి మంట రావడం మొదలవుతుంది. భయపడిన ఆ జింక కంగారుగా అడవిలోకి పరుగులు తీస్తుంది. ఆ పేద బ్రాహ్మణుడు అరవడం మొదలు పెడతాడు. అయ్యో, ఎవరైనా సహాయం చేయండి అని పాండవుల దగ్గరికి వెళ్తారు. పాండవులు ఆ జింకని వెంబడిస్తా వెళ్తారు. కానీ అదొక మాయా జింక. అది అడవిలో పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి కాసేపు తర్వాత మాయమైపోద్ది. ఆ జింకని వెంబడించి అలసిపోయిన పాండవులు ఒక మర్రి చెట్టు కింద కూర్చుంటారు. నకులుడు ఇలాగా అంటారు, ఆఖరికి మనం ఇది కూడా చేయలేకపోయామా అని బాధగా అంటాడు. భీముడు ఇలాగా అంటారు, అవును నిజమే, ఎప్పుడైతే ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొని తీసుకొని వచ్చారో అప్పుడే మనం వాళ్ళని చంపేసి ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్లే మనం ఈ బాధలన్నీ పడాల్సి వస్తుందా? యుధిష్ఠిరుడు వాళ్ళ సోదరులందరూ బాధగా ఉన్నారు అని అర్థం చేసుకొని వాళ్ళని ప్రోత్సహించాలి అని అనుకుంటారు. కానీ ఆయనకి భరించలేని దాహం మొదలవుతుంది. నకులుడితో ఇలాగా అంటారు, సోదరుడా, ఈ చెట్టెక్కి దగ్గరలో ఏమైనా కొలను లేక నది ఉందేమో చూడు. నకులుడు ఆ చెట్టెక్కి చుట్టూతా చూస్తారు. నకులుడు ఇలాగా అంటారు, దూరంగా కొన్ని కొంగలు మరియు నీటి చెట్లు ఉన్నాయి. ఖచ్చితంగా దగ్గరలో నీళ్లు ఉండొచ్చు. యుధిష్ఠిరుడు నకులుడిని నీళ్లు తీసుకురమ్మని చెప్తారు. నకులుడు ఒక నీటి కొలను చూస్తారు. కానీ ఆయనకి విపరీతంగా దాహం వేయడం వల్ల మొదట ఆయన నీళ్లు తాగి వాళ్ళ అన్నకి తీసుకెళ్లాలి అని అనుకుంటారు. ఆయన కొలంలో నీళ్లు తాగడానికి చేయి పెట్టిన వెంటనే ఒక స్వరాన్ని వింటారు. ఆ స్వరం ఇలాగా అంటది, కంగారు పడక, ఈ కొలను నాది. నా ప్రశ్నలకు జవాబు చెప్పు, దాని తర్వాత నువ్వు ఈ నీళ్లు తాగొచ్చు. నకులుడు ఆశ్చర్యపోతాడు. కానీ భరించలేని దాహం వల్ల ఆయన ఆ కొలంలో నీళ్లు తాగుతాడు. వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. నకులుడు ఇంకా తిరిగి రాలేదని ఆశ్చర్యంతో యుధిష్ఠిరుడు సహదేవుడిని పంపిస్తారు అసలు ఏం జరిగిందో చూడమని. సహదేవుడు కొలను దగ్గరికి చేరుకున్నాక నేల మీద పడిపోయి ఉన్న ఆయన సోదరుడిని చూస్తాడు. అది చూసి నా సోదరుడికి ఎవరు హాని చేశారు అని అనుకుంటాడు. కానీ భరించలేని దాహం వల్ల నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తాడు. మళ్ళీ అదే స్వరం వినపడుతుంది, ఓ సహదేవా, ఇది నా కొలను. నేను ప్రశ్నలు అడుగుతాను, దానికి జవాబు చెప్పినాక నీ దాహాన్ని తీర్చుకోవచ్చు. నకులుడు లాగానే సహదేవుడు కూడా నీళ్లు తాగుతారు. తాగిన వెంటనే పడిపోతాడు. యుధిష్ఠిరుడికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. సహదేవుడు కూడా తిరిగి రారు. అర్జునుడిని పంపిస్తారు ఏం జరిగిందో చూడమని. అర్జునుడు కొలను దగ్గర చనిపోయి ఉన్న ఆయన సోదరుని చూసి ఆశ్చర్యపోతాడు, ఎవరు చంపారు నా సోదరుని అని. మనసు విరిగిపోయిన దుఃఖంతో వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటాడు. కానీ ఇంకొక వైపు భరించలేని దాహంతో కొలను దగ్గరికి వెళ్తాడు దప్పిక తీర్చుకోవడానికి. అదే స్వరం వినపడుతుంది, నా ప్రశ్నలకి జవాబు చెప్పు, దాని తర్వాతే నువ్వు ఈ నీళ్లు తాగగలుగుతావు. నేను చెప్పింది గనక నువ్వు వినకపోతే నీ సోదరులకి జరిగిందే జరుగుతుంది. అర్జునుడు కోపంతో ఏడుస్తాడు, అసలు నువ్వు ఎవరు? నా ముందుకు వచ్చి నిలబడు, నిన్ను చంపేస్తాను అని బాణాలు వేస్తారు ఆ స్వరం వస్తున్న దారిలో. ఆ స్వరం నవ్వడం మొదలు పెడుతుంది, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నీ దాహం తీరాలంటే నా ప్రశ్నలకు జవాబు చెప్పు, లేకపోతే చనిపోతావు. అర్జునుడు విసిగిపోతాడు. మొదట శత్రువు అయిన ఈ దాహాన్ని తృప్తిపరిచి తర్వాత ఆ శత్రువుని చంపాలి అని అనుకుంటాడు. అలాగా నీళ్లు తాగి కింద పడి చనిపోతాడు. యుధిష్ఠిరుడు ఆందోళన ఇంకా పెరుగుతుంది. భీముణ్ణి పంపిస్తాడు, అలాగే నీళ్లు కూడా తీసుకురా, ఈ దాహంతో నేను చనిపోయేలాగా ఉన్నాను. భీముడు వెంటనే వెళ్తారు. చనిపోయి ఉన్న ఆయన సోదరుల్ని చూసి ఇది ఖచ్చితంగా యక్షుడు చేసిన పనే అని అనుకుంటారు. ఆ యక్షుల్ని వేటాడి చంపేస్తాను, కానీ అయ్యో, ఈ దాహాన్ని నేను భరించలేకపోతున్నాను అని ఆ కొలను దగ్గరికి వెళ్తారు. ఆ స్వరం గట్టిగా అరుస్తుంది, భీమసేన జాగ్రత్త, నా ప్రశ్నలకు జవాబు చెప్పు, లేకపోతే నీ సోదరులాగానే చనిపోతావు. భీమసేన ఇలాగా అంటారు, నాకు చెప్పడానికి నువ్వెవరు అని ఏడుస్తారు. వెళ్లి కొలంలో నీళ్లు తాగుతారు. ఆయన సోదరులు లాగానే చనిపోయి కింద పడిపోతారు. యుధిష్ఠిరుడికి నరకంలాగా ఉంటది. ఒక పక్కన ఆందోళన, ఇంకో పక్కన దాహం. నా సోదరుల్ని ఎవరైనా శపించారా, లేకపోతే అడవిలో నీళ్ల కోసం వెతికి దాహం వల్ల చనిపోయారా? యుధిష్ఠిరుడు వాళ్ళ సోదరుల్ని వెతుక్కుంటా వెళ్తారు. అలాగా కొలను దగ్గరికి చేరుకొని పడిపోయి ఉన్న వాళ్ళ సోదరుల్ని చూస్తారు. వాళ్ళని చూసిన వెంటనే గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఇంకా అంతా ముగిసిపోయిందా? మనం ఇచ్చిన మాటలన్నీ ముగిసిపోయినాయా? వనవాసం పూర్తయ్యే సమయం వచ్చింది. ఇలాంటి సమయంలో మిమ్మల్ని లాగేసుకున్నారా? దేవుళ్ళు కూడా ఈ దురదృష్టంలో నాకు తోడుగా లేరా? అసలు ఇది ఎవరు చేశారు? దుర్యోధనుడు ఈ నీళ్ళలో విషం కలిపాడా? యుధిష్ఠిరుడు కొలను దగ్గరికి వెళ్తారు ఆయన దాహాన్ని తీర్చుకోవడానికి. మళ్ళీ అదే స్వరం
వినబడుతుంది. నీ సోదరులు నేను చెప్పింది వినకపోవడం వల్ల చనిపోయారు. ఈ కొలను నాది. నా ప్రశ్నలకు మొదట జవాబు చెప్పు, దాని తర్వాత నువ్వు నీళ్లు తాగొచ్చు. యుధిష్ఠరుడికి ఇది మరి ఎవరో కాదు, యక్షుడే అని అర్థమవుతుంది. ఆయన సోదరుల్ని బ్రతికించడానికి ఒక దారి దొరికింది అని అనుకుంటాడు. ఆయన ఇలాగా అంటారు, దయచేసి మీ ప్రశ్నలను అడగండి. ఆ స్వరం వెంటనే ఒక్కొక్క ప్రశ్న అడగడం మొదలు పెడుతుంది. ఆ స్వరం యుధిష్ఠరుణ్ణి ఇలాగా అడుగుతుంది, ప్రతిరోజు సూర్యుడు ప్రకాశించేలాగా చేసేది ఏమిటి? యుధిష్ఠరుడు ఇలాగా అంటారు, బ్రాహ్మణుడు శక్తి. మనిషిని ప్రమాదం నుంచి ఏమి కాపాడుతుంది? యుధిష్ఠరుడు ఇలాగా చెప్తారు, మనిషి యొక్క ధైర్యం. ఏం చదవడం వల్ల మనిషి తెలివైన వాడు అవుతాడు? యుధిష్ఠరుడు ఇలాగా అంటారు, శాస్త్రాలు చదివినంత మాత్రాన మనిషి తెలివైన వాడు అవ్వరు. గొప్ప గుణవంతులతో ఉండడం వల్ల మనిషికి జ్ఞానం వస్తది. భూమి కంటే గొప్పగా నిలబడేది ఏమిటి? బిడ్డకు జన్మనించిన తల్లి భూమి కంటే గొప్పగా నిలబడుతుంది. ఆకాశం కంటే ఎత్తైనది ఏమిటి? తండ్రి. గాలి కంటే వేగమైనది ఏమిటి? మనస్సు. ఎండిన గడ్డి కంటే మురికిగా ఉండేది ఏమిటి? బాధతో నిండిన హృదయం. ప్రయాణికుడుకు ఏది స్నేహం చేస్తది? నేర్చుకోవడం. ఇంటిలో ఉండే ఒక స్నేహితుడు ఎవరు? భార్య. మనిషి మరణం తర్వాత వాళ్ళతో తోడుగా వచ్చేది ఎవరు? వాళ్ళు చేసిన ధర్మం. అతిపెద్ద పాత్ర ఏమిటి? భూమి. దేంట్లో అయితే అన్నీ ఉంటాయో. సంతోషం అంటే ఏమిటి? మంచి ప్రవర్తన ఒక ఫలితం. దేన్ని వదిలేసుకుంటే ఆ మనిషిని అందరూ ప్రేమిస్తారు? గర్వం. ఏమి వదిలేస్తే మనిషి సంతోషంలో ఉంటాడు? బాధ అనేదే ఉండదు. కోపం. ఏమి వదిలేస్తే మనిషి ధనవంతుడు అవుతాడు? కోరిక. నిజమైన బ్రాహ్మణుని ఏది చేస్తది? ఆయన పుట్టుక, లేకపోతే ఆయన చదువా, లేకపోతే ఆయన మంచి లక్షణాల? ఆలోచించి జవాబు చెప్పు. పుట్టుక మరియు చదువు ఆయన్ని బ్రాహ్మణుడు చెయ్యదు, ఆయన మంచి లక్షణాలే చేస్తాయి. ఈ ప్రపంచంలో గొప్ప అద్భుతం ఏమిటి? ప్రతిరోజు మనిషి అనేక జీవులు యమధర్మరాజు దగ్గరికి వెళ్లడం చూస్తారు. అయినా కూడా ఎవరైతే చిరంజీవులుగా ఉన్నారో అదే గొప్ప అద్భుతం. అలా యక్షుడు ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతారు. యుధిష్ఠరుడు వాటి అన్నిటికీ జవాబు చెప్తారు. ఆఖరిగా యక్షుడు ఇలాగా అడుగుతారు, ఓ రాజా, చనిపోయి ఉన్న మీ సోదరులో ఎవరు బ్రతకాలని కోరుకుంటున్నారు? యుధిష్ఠరుడు నకులుడు అని చెప్తారు. యక్షుడు ఆ మాటకి ఆశ్చర్యపోతాడు. అదేంటి, మీరు నకులుణ్ణి ఎందుకు ఎంచుకున్నారు? భీముడు చాలా బలవంతుడు కదా. అర్జునుడు ఎందుకు కాదు? ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు కదా. నకులుణ్ణి ఎందుకు ఎంచుకున్నారు? యుధిష్ఠరుడు ఇలాగా అంటారు, ఓ యక్ష, ధర్మమే మనకు కవచం. భీముడు అర్జునుడు కాదు. న్యాయం ప్రకారం నేను మాధురి కొడుకైన నకులుణ్ణి బ్రతికించాలి అని కోరుకుంటున్నాను. యక్షుడు యుధిష్ఠరుడు సొంత సోదరుడు పేరు కాకుండా నకులుడు పేరు చెప్పడం వల్ల సంతోషించి అందరినీ బ్రతికిస్తాడు. అది మరి ఎవరో కాదు, మరణానికి దేవుడైన యమధర్మరాజు జింక రూపంలో మరియు యక్షుడు రూపంలో ఆయన కొడుకైన యుధిష్ఠరుణ్ణి చూసి పరీక్షించడానికి వస్తారు. దాని తర్వాత యుధిష్ఠరుణ్ణి కౌగిలించుకొని ఆశీర్వదిస్తారు. యమధర్మరాజు ఇలాగా అంటారు, ఇంకొన్ని రోజుల్లో మీ వనవాసం పూర్తవుతుంది. 13వ సంవత్సరం కూడా గడిచిపోతుంది. మీ శత్రువులు ఎవరు మిమ్మల్ని కనిపెట్టలేరు అని చెప్పి వెళ్ళిపోతారు. ఈ యక్ష కథను చెబుతూ వైశంపాయుడు జనమేజయుడికి ఇలాగా అన్నారు, యుధిష్ఠరుడు ఆయన తండ్రి అయిన యమధర్మరాజుని కలుసుకున్న ఈ పవిత్రమైన కథని విన్న ప్రతి ఒక్కరి మనస్సు చెడు వైపు వెళ్ళదు. వాళ్ళ స్నేహితుల మధ్య గొడవలు కూడా సృష్టించారు. అలాగే ఇతరుల సంపదని కూడా కోరుకోరు. కథను విన్న మీ అందరికీ కూడా అదే మంచి జరగాలి. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.